హలో అండ్ వెల్కమ్ టు దైవ్యూ. రీసెంట్ గా ఇన్స్టా రీల్స్ చూసినా, ఆన్లైన్ లో పోస్ట్ చూసినా ఎక్కడైనా కామన్ గా కనిపించే ఒక క్యారెక్టర్ అంబన్. ఆవేశం మూవీలో రంగాకి లాయల్ ఫ్రెండ్. అసలు ఈ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిపోయిందంటే లిటరల్లీ ఎవరిని అడిగినా అంబన్ లాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనేస్తున్నారు. ఈవెన్ ఫహాద్ కూడా నేను ఆవేశం 2 చెయ్యాలంటే డెఫినెట్లీ అంబన్ క్యారెక్టర్ కోసమే చేస్తా అన్నారు. అంబన్ ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్ లో ఇంకా చాలా పాపులర్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అసలు ఎందుకు ఈ క్యారెక్టర్స్ ఇంత ఐకానిక్ అయిపోయాయి? అసలు వాట్ ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇన్ మూవీస్? ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న అంబన్ క్యారెక్టర్ తీసుకుందాం. అసలు ఎందుకు ఆడియన్స్ అంతలా ఈ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయారు? అంబన్ కేవలం రంగా కింద పని చేస్తూనే ఉండొచ్చేమో, కానీ రంగాకి ఒక ట్రూ ఫ్రెండ్ లానే ఉంటాడు. ఈస్ ఎ పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఫర్ రంగా, లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ. రంగాకి కోపం వచ్చినా, ఆనందం వచ్చినా ఏదైనా మొత్తం అంబన్ మీదే చూపిస్తాడు. అండ్ అంబన్ కూడా అల్టిమేట్ హైప్ మ్యాన్ ఫర్ రంగా. తను రంగా చేసిన పనులు డైరెక్ట్ గా చూడకపోయినా కూడా కళ్ళకి కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలానే రంగా కత్తితో కోసేసినా కూడా అసలు కంప్లైంట్ చేయకుండా అలానే భరిస్తాడు. రంగన్కి ఏం కావాలన్నా మొత్తం అరేంజ్ చేస్తాడు. తన ఇష్టాలు, తన కష్టాలు అన్ని షేర్ చేసుకోవడానికి అంబన్ ఒక ఇంపార్టెంట్ పర్సన్. కానీ మనం అంబన్కి కనెక్ట్ అయింది ఇక్కడ కాదు. క్లైమాక్స్ సీక్వెన్స్ లో నా గ్యాంగ్ లో అందరూ కేవలం మందు కోసం, మనీ కోసమే ఉంటారు అని రంగా అన్నప్పుడు అందరూ సైడ్ కి వెళ్ళిపోతే జస్ట్ అంబన్ మాత్రమే అలా నిలబడి సాడ్ గా ఏడుస్తూ ఉంటాడు. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ పీపుల్ కనెక్టెడ్ విత్ హిమ్. తనకి నిజంగా రంగా అంటే ఇష్టం, మనీ అండ్ మందు కోసం అయితే డెఫినెట్లీ కాదు. కానీ ఈ విషయం రంగాకి తెలియకపోవడం అనేది అసలైన ట్రాజెడీ. దీనివల్ల మనందరికి అంబన్ అంటే సింపతి రావడం మాత్రమే కాదు, రంగా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాడు అంటే ఎంత మంచి ఫ్రెండ్ రా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అందుకే అందరూ ఈ క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అయిపోయారు. అంబన్ ఒక్కడే కాదు, రీసెంట్ సెన్సేషనల్ హిట్ మంజుమేల్ బాయ్స్ మూవీలో కూడా ఈ ఫ్రెండ్షిప్ థీమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎస్, ఇందులో కూడా షౌబిన్ షహీర్ ప్లే చేసిన కుట్టన్ క్యారెక్టర్ తన ఫ్రెండ్ కోసం రిస్క్ చేస్తాడు. కానీ తనతో పాటు ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ అదే లెవెల్లో ఫీల్ అవుతారు. మనం మీమ్స్ చూస్తూ ఉంటాం కదా, బాయ్స్ ఆఫ్టర్ మీటింగ్ ఫర్ 5 minutes అని చెప్పి. ఆ 5 minutes పరిచయానికి బాయ్స్ చాలా క్లోజ్ అయిపోతారు. మరి అలాంటిది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన గ్యాంగ్ అంటే ప్రాణాలు ఇచ్చేదాకా వెళ్తారా? మంజుమేల్ బాయ్స్ మూవీ అయితే ఎస్ అనే ఉంటుంది. పైగా ఇది రియల్ లైఫ్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని తీయడం వల్ల ఆ స్టోరీకి, ఆ ఫ్రెండ్షిప్ కి, ఆ హ్యుమానిటీకి అంత రేంజ్ ఆఫ్ వెయిట్ అనేది వచ్చింది. కొంచెం అటు ఇటు అయినా తను చనిపోతాడు అని తెలిసి కూడా కుట్టన్ రిస్క్ చేస్తాడు అంటే అంతకన్నా గొప్ప ఫ్రెండ్షిప్ ఏముంటుంది చెప్పండి. ఇక బయటికి లాగుతున్నప్పుడు ఇది మామూలు ప్రేమ కాదు అని సాంగ్ లిరిక్ ప్లే అవ్వగానే ఫ్రెండ్షిప్ కన్నా గొప్ప లవ్ ఇంకొకటి ఉండదు అనే ఫీలింగ్ తోనే మనం కూడా బయటికి వెళ్తాం. ఇక్కడ కొట్టన్ లాంటి వాళ్ళు చావడానికి సిద్ధమైతే, ఇంకో పక్క దేవా మాత్రం చంపడానికి, చావడానికి రెండిటికి సిద్ధమైపోయాడు. దేవా అండ్ వరదరాజ్ ఫ్రెండ్షిప్ కూడా చాలా క్లోజ్ గా వర్క్ అవుతుంది. చిన్నప్పుడే వరద కోసం దేవా కరెంటు వైర్ పట్టేసుకోవడం, మళ్ళీ రిటర్న్ లో వరద తన ఏరియాని సాక్రిఫైస్ చేసి దేవా అండ్ తన మదర్ ని సేవ్ చేయడం, దానికి రిటర్న్ గా వరదాకి అవసరం అంటే దేవా ఖాన్ సార్ కి వచ్చేయడం, వరదని డేంజర్ లో పెడదామని ఎవరు ట్రై చేసినా కూడా వాళ్ళని చంపేయడం, ఇలా అసలు కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా, డౌట్ లేకుండా అవసరం ఉంది అనగానే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు. ఇక కాసేపు ఈ చంపడాలు, చావడాల నుండి అలా పక్కకు వచ్చేస్తే వి ఆల్ నీడ్ దట్ వన్ ఫ్రెండ్ హూ వీ కెన్ హ్యావ్ ఫన్ విత్. కలిసి తిరగడానికి, గోల చేయడానికి, అవతలని టీస్ చేయడానికి, మనకి లవ్ లో హెల్ప్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ వింగ్ మ్యాన్ లాగా ఒక సిల్లీ అండ్ ఫన్ ఫ్రెండ్ అందరికి కావాలి అండ్ అవసరం కూడా. అండ్ ప్రేమలులో అమల్ డేవిస్ డస్ దిస్ పర్ఫెక్ట్లీ. అసలు ఒక రకంగా సచిన్ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి కూడా అమలే రీజన్. తను పిలవబట్టే సచిన్ హైదరాబాద్ వస్తాడు. తను వేసిన ప్లాన్స్ వల్లనే సచిన్ అండ్ రీను క్లోజ్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం సచిన్ సాడ్ అయినప్పుడు కూడా అమలే తనకి సపోర్ట్ లా ఉంటాడు. ఆది వచ్చి వీళ్ళని ఇరిటేట్ చేస్తుంటే సచిన్ కి సపోర్ట్ గా ఆదిని రివర్స్ లో ఇరిటేట్ చేస్తాడు. అండ్ రీను వదిలేసినా కూడా అమల్ మాత్రం అస్సలు వదలడు. మేబీ ఒక గుడ్ ఫ్రెండ్ అంటే రియాలిటీలో ఇలా ఉంటే చాలేమో. ప్రతిసారి లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ రాకపోవచ్చు, బట్ రియాలిటీలో రెగ్యులర్ గా అనిపించే ఫీలింగ్ ఏంటంటే అరే మనం లోన్లీ ఫీల్ అవ్వకుండా చిల్ అవ్వడానికి సపోర్ట్ లాగా ఒక ఫ్రెండ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళే ఎక్కువ. అండ్ అమల్ డేవిస్ ఇస్ డెఫినెట్లీ దిస్ ఫ్రెండ్. లవ్ అయినా రిలేషన్షిప్ అయినా ఏదో ఒక బౌండరీస్ అవి ఏదో ఒక పాయింట్ లో వచ్చేస్తాయి. కానీ ఫ్రెండ్షిప్ కి ఆ బౌండరీ అనేది ఉండదు. రెగ్యులర్ లైఫ్ లో చిన్న చిన్న మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడం, మెమరీస్ క్రియేట్ చేయడం నుండి లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ దాకా అండ్ మనతో ఉండే ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఉంటుంది అని ఈ మూవీస్ ద్వారా మళ్ళీ గుర్తు చేశారు. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ మళ్ళీ కొన్ని మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని మనకి రిప్రజెంట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ దీస్ ఫిల్మ్ మేకర్స్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఆగండి, మీలో కూడా ఇలాంటి ఎవడో ఒకటి ఉంటాడు కదా, చిన్నప్పటి నుంచి తిరిగినోడో, మధ్యలో పరిచయం అయినోడో, మీకోసం మీకు ఎలాంటి సపోర్ట్ అయినా ఇచ్చేవాడు ఖచ్చితంగా వాడు ఉంటాడు కదా. వాళ్ళకి సరదాగా ఈ వీడియో షేర్ చేసుకోండి. That's it for the video guys. If you like this video, please do subscribe to Daivyuu and hit the bell icon for more updates. Signing off, Team Daivyuu.